ఎస్ రోహిత్, అసలు ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది అసలు అమానవీయం, ఒక మానవత్వం మంట కలిసిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక భార్య తన ఇన్సెక్యూరిటీస్ అన్నిటిని మర్చిపోయి ఉండేది భర్త దగ్గరే. అటువంటి భర్తకే భార్య లావ్ అవ్వడం ఒక పెద్ద శాపంగా కనిపించి ఆమెను చంపేసే వరకు పోయింది అని అంటే వాడు మనిషి కాదు అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు బయట జరుగుతున్న సొసైటీలో ఇప్పుడు మేడం చెప్పినట్లు బాయ్స్ కంటే కూడా గర్ల్స్కే ఎక్కువ ఈ ఫ్యాట్ ప్రాబ్లం కానివ్వండి, లావ్ అవ్వడం కానివ్వండి, ఇవి ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు అనంటే గర్ల్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీసీఓడి అని చెప్పి, పీసీఓఎస్ అని చెప్పి, ప్రెగ్నెన్సీ తర్వాత కిడ్స్ అని చెప్పి, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటిలో బాడీ షేప్ అవుట్ అవ్వడం, లావ్ అవ్వడం, తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ సోకాల్డ్ సొసైటీకి అమ్మాయి లావ్ ఒకసారి మీరు అందుబాటులో ఉండండి. ఒకసారి ఆ ఫోటోగ్రాఫ్ చూడండి. ఒకసారి ఆమె ఎంత చక్కగా ఉందో చూడండి. ఆమెకి ఎక్కడలా ఉందండి, ఆమె ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు ఆమెను చూస్తూ ఉంటే ఆ భర్తకు మాత్రం తనేదో హీరోలా ఉన్న ఒక నిమిషం, తనేదో హీరోలా ఉన్నాడు అని తన ఫీల్ అయిపోతున్నాడు. ఆమె లావుగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఒక గృహిణి ఎన్నో బాధ్యతలు తనపై వేసుకుంటుంది. మగాళ్ళగా బలాదూర్ బయట తిరిగి వచ్చేసాను అని అనుకోదు. ఆమె చాలా బాధ్యతలను మీదేసుకుని ఉంటుంది. అలాంటి ఆమెను అందంగా లేవు అన్న కారణంతో చంపేశాడు. చూసారు, భుజం మీద చెయ్యి వేశాడు. ఆ భుజం మీద వేసిన చెయ్యి జీవితాంతం భరోసా ఉంటుంది అని ఆ భార్య అనుకుంటే ఆ చేత్తోనే పాలకోవలో విషం పెట్టి ఆమె చేతి తినిపించి ఆ తర్వాత దిండు పెట్టి ఆమె ముఖంపై, బహుశా ఆమె పాలకో ఇచ్చినప్పుడు నా భర్త చాలా ప్రేమతో ఇచ్చాడని అనుకుని ఉంటుంది కదా. ఖచ్చితంగా. కానీ అదే సమయంలో ఆ ఊపిరి ఆగిపోతున్నప్పుడు తన భర్తే తనను దిండు వేసి నొక్కుతున్నాడు అని తెలిసి ఊపిరి ఆగిపోతున్న క్షణంలో బహుశా ఆమె ఏమనుకుంటుందో సొసైటీలో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా ఊహించగలరా? భర్త చేతిలో చనిపోతున్న సమయంలో, చివరి ఊపిరి ఆగిపోతున్న ఆ క్షణంలో తను ప్రేమగా స్వీట్ తినిపిస్తున్నాడు అనుకున్న భర్తే దిండు అడ్డం పెట్టి చంపేస్తున్నాడు అని తెలిసి ఆ క్షణంలో ఆమె ఏమనుకుని ఉండుంటుందో ఒక్కసారి ఊహిస్తే కామెంట్ చేయండి. ఈ భర్తకి ఎటువంటి శిక్ష వెయ్యాలి అని తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎస్ అఖిల. సో ఇప్పుడు అందం విషయానికి వస్తే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అతనేం షారుఖ్ ఖాన్ కాదు. ఆ అమ్మాయి ఎట్లుందో, అమ్మాయి కంటే అమ్మాయి ఇంకా చాలా బాగుంది. అక్కడ లావు అన్న థింగే లేదు అసలు. ఆమె చాలా చక్కగా ఉంది. ఇంకా ఏదైనా ఉందనే తెలియదు కానీ ఫస్ట్ లావుగా ఉందన్న ఒక్క దాని మీదకి ఆమెను చంపేసిండు అని అంటే మాత్రం ఏ శిక్ష వేసినా తక్కువే. అండ్ ఇప్పుడు మన అమ్మాయిల విషయంకి వస్తే, సొసైటీలో ఉన్న విషయంకి వస్తే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద నేరం లాగానే చూస్తున్నారు. ఒక్కసారి అమ్మాయి కొంచెం వెయిట్ గెయిన్ అయింది పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు అన్నా కూడా దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఒక్క తిండి అన్నది మాత్రమే కాదు. ఇప్పుడు మనం బయట చూస్తుంటాం సోకాల్డ్ రిలేటివ్స్ కూడా ఒక్కసారి నెలకొకసారి, సంవత్సరంలో ఒకసారి చూసినప్పుడు లావ్ అయిపోయినవేంది, తినేస్తున్నావా, అది చేస్తున్నావా? నో, తినడం ఒక్కటే అమ్మాయిలకు ప్రాబ్లం కాదు, ఇంకా అట్లాంటివి చాలా వస్తాయి. జనరల్ గా మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలుస్తుంటుంటారు. అందులో ఎవరైనా ఒక్కొక్కరు లావుగా ఉండొచ్చు, ఒక్కొక్కరు ఇంకొంచెం లావుగా ఉండొచ్చు. అలాంటి సమయంలో మీ ఫ్రెండ్ సర్కిల్స్లో, మీ బంధువుల సర్కిల్స్లో మీరు చూసి మీరు బాధపడిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పేర్లు పెట్టేస్తారు. అంటే బోండమనో, ఇంకోటనో ఇవి అంటే చాలా నార్మలైజ్ చేస్తున్నారు. ఈ పేర్లు ఏవైతే పెడుతున్నామో మనల్ని వాళ్ళని డైరెక్ట్గా ఇన్సల్ట్ చేస్తున్నాము. ఈ పేర్లని పెట్టి వాళ్ళని నార్మలైజ్ చేసేసి, ఆ పేర్లను నార్మలైజ్ చేసి ఇంకా నీ పేరేదే, నీ బతికిదే, నువ్వు ఇట్లనే బతకాలి, ఈ సోకాల్డ్ సొసైటీ ఏదైతుందో ఆ మాటలు అంటుంటుంది కాబట్టి నువ్వు అవి చేస్తూనే ఉండాలి. ఆమె బాడీ ఆమె పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఆమె తిన్న తిండి కానివ్వండి, ఆమె చేస్తున్న పని కానివ్వండి, అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ చూసే వాళ్ళకు అది నచ్చక నువ్వు లావును అని చెప్పేసరికి ఆమె జిమ్లను, తిండి బంద్ చేయడమనో, ఇంకోటనో చేస్తూ ఉంటుంది. అట్లా చేయడం వల్ల ఆల్ ఆఫ్ సడన్ గా వెయిట్ తగ్గిపోవడం వల్ల ఇంకా పెద్ద ప్రాసెస్ లో ఇంకా పెద్ద హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి అమ్మాయిల విషయంలో లావ్ అవ్వడం అనేది చిన్న ఇష్యూ కాదు, అందులో చాలా ఉంటాయి. ఒక తర్వాత ఒకటి. ఇప్పుడు మెయిన్ గా ఒకసారి అందుబాటులో ఉండండి డాక్టర్ గారు. ఎస్, ఇక్కడ మనం ఇంకో కోణాన్ని కూడా చూడాలి. చాలా సందర్భంలో భర్త భార్యను చంపేసింది అనో, లావుగా ఉన్నాడని, లేదు భార్య నల్లగా ఉన్నాడని భర్తను చంపేసిందనో చూసే కోణంలో వీళ్ళలో నేరం కనబడుతుంటుంది. కానీ నేర ఆలోచన రావటానికి సమాజం ఎక్కించేటటువంటి, తెలియకుండా ఎక్కించేటువంటి విషయం కూడా. అంటే జనరల్గా సమాజం లావుగా ఉన్న వాళ్ళని లావుగా బాగుండవు, ఇంతకుముందు అఖిల అన్నట్టు, లేదు రోలను, ఇలాంటి పదాలతో అంటూ ఉంటారు. సో ఈ వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి పదాలను విన్న తర్వాత, ఈ వ్యక్తి కూడా ఎదుటి వాళ్ళని విమర్శించిన తర్వాత లావుగా ఉన్న తన భార్యను చూసో, నల్లగా ఉన్న తన భర్తను చూసి ఇలాంటి వాళ్ళకి సమాజంలో ఎలా అనుకుంటూ ఉంటారు అనేది వీళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంటుంది. అంటే ఇక్కడ సామాజిక బాధ్యత ఎలా చూడాలి? ఆ విషపు ఆలోచనలు ఎక్కించేటటువంటి, అక్కడ చిన్నగానే అనిపించవచ్చు, బోండం అనగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళని బాడీ షేమింగ్ చేసి, ఇది దౌర్భాగ్యమైన కామెడీ మనకు కనిపించేది.
సో సమాజ యాంగిల్ నుంచి ఎలా చూడాలండి డాక్టర్ గారు? అంటే ఇట్లాగా పేర్లు పెట్టరాదు. పేర్లు పెట్టకుండా బాడీ షేమింగ్ చేయకుండా అందరూ మంచిగా మాట్లాడి ఓన్లీ దే నీడ్ టు టాక్ అబౌట్ గుడ్ థింగ్స్. ఎప్పుడు అయితే ఇలాగా మీరు ఒక అన్నోన్ పర్సన్ లేదా నోన్ పర్సన్ ని ఇట్లా మీరు అందరి ముందు మాటలు అంటుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. సో వాళ్ళకి మనం చెప్పాలి. సో మీ డాటర్ని అయితే మీరు ఇట్లా అందరి ముందు అంటే మీరు ఓకేనా, మీరు అట్లా చేయకూడదు కదా. సో యూ నీడ్ టు కీప్ యువర్ టంగ్ ఇన్ యువర్ లిమిట్స్ అని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి ఎప్పుడైతే అంటున్నారో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి వాళ్ళకి చెప్పాలి. సో అప్పుడు వాళ్ళకి కట్ డౌన్ అవుతుంది. అలా లేకుండా వాళ్ళ అన్నంతసేపు కామ్ గా ఉండి అండ్ మనకి తెలుసు కదా మనం ఎవరి వైపు చూస్ చేసుకున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఇలా వీళ్ళు బాడీ షేమింగ్ చేస్తున్న వాళ్ళ వైపు ఉండి వాళ్ళు ఉన్నంతసేపు నవ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా రెస్పెక్ట్ అనేది ఉండదు. అదర్ పర్సన్స్ దగ్గర నుంచి ఎవరైతే విక్టిమైజ్ అవుతున్నారో వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఉండదు, అనే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళకి తావు పలికే వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఉండదు. సో మీరు వేర్ డు యూ స్టాండ్ అనేది మన సొసైటీ మనం చెక్ చేసుకోవాలి. సో మనం ఎటువైపు ఉంటున్నాం, మనం వీఆర్ గోయింగ్ మోర్ ప్రాక్టికల్, వీ నీడ్ టు బి మోర్ ప్రాక్టికల్. ఇప్పుడు చూస్తే ఎవ్రీ ఫీల్డ్ లో ఫీమేల్స్ ఆర్ డామినేటింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. మేల్స్ ఎవరు తీసుకోవట్లేదు. మేల్స్ కి అయితే చాలా అలవాట్లు ఉంటాయి, వాడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడో పోతాడో తెలియదు అన్న కాన్సెప్ట్ లో ఫీమేల్స్ అయితే చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తారన్న ఆలోచన ఇప్పుడు చాలా మందికి ఉంది. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఏదో ఫీల్డ్ లోకి వెళ్ళి పని చేయాలోనో లేకపోతే 24 hours పని చేయాల్సిన సిచ్యుయేషన్స్ లోనే మేల్స్ ని కన్సిడర్ చేస్తారు కాబట్టి. కానీ ఫీమేల్స్ ని అందరూ కన్సిడర్ చేస్తున్నారు ఇలాంటి సిచ్యుయేషన్స్ కాకపోతే. సో ఇలా బాడీ షేమింగ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరు ఒక ఎంప్లాయీగా కూడా ఎవరు ట్రీట్ చేయరు. వర్క్ ప్లస్ రిలేషన్షిప్ లో కూడా మిమ్మల్ని అందరూ సైడ్ పెడతారు. సో యూ నీడ్ టు బి మోర్ ప్రాక్టికల్, యూ నీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్, హౌ బెటర్ యూఆర్ ఫిట్టింగ్ ఇన్ టు ద పాపులేషన్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఎస్ అఖిల నిజానికి సమాజంలో ఒక్కొక్కసారి అయ్యో పాపం అలా అనడం తప్పు అని అన్నప్పటికీ జనాల్లో సహజంగా ఎక్కువ ఇలాంటి విమర్శించే వాళ్ళు, బాడీ షేమింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కనబడుతుంటుంటారు. సో అలాంటివన్నీ వాళ్ళ బుర్రలోకి ఎక్కించుకున్నటువంటి ఇలాంటి భర్తలు నేరస్తులుగా మారి నన్ను కూడా ఇలాగ అనుకుంటున్నారేమో అని ఆ భార్యతో వెళ్ళటానికి షేమ్ ఫీల్ అవుతుంటుంటారు. తద్వారా వీటికి సహజంగా ఉన్నటువంటి నేరస్తులు లోపల నుంచి బయటకు వచ్చి ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటుంటాడు. సో సమాజ యాంగిల్ నుంచి మీరు ఎలా చూస్తారు దీన్ని? రోహిత్, అసలు మాట ఇక్కడ ఈ ఎవడైతే ఉన్నాడో వీడికి వేరే అమ్మాయితో ఈ అఫైర్ ఉండడం వల్ల ఈ లావ్ ఉంది అనే ఒక అంశంని తీసుకొని ఆమెను చంపేశాడు. ఇక్కడ ఉన్నది ఆమె లావ్ ఉండడం మ్యాటర్ కాదు, ఆమె అడ్డంగా ఉన్నది. ఇతని ఇల్లీగల్ అఫైర్కి ఆమె అడ్డంగా ఉన్నది. ఇప్పుడు అందం విషయంకి వస్తే ఎంతమంది అబ్బాయిలకు పెళ్ళి అవుతుంది రోహిత్? ఈ మధ్యకాలంలో చూసుకుంటే అందరూ పొట్టా బట్ట తప్పించి ఎవరు మహేష్ బాబు ప్రభాసులు లేరు. మరి అట్లా చూసుకుంటే ఒక అమ్మాయి పొట్టా బట్టను కల్చరల్ చేసుకుని వీళ్ళకి పెళ్లి అవ్వాలనుకుంటే ఎంతమందికి పెళ్లి అవుతుంది? ఎంతమంది బ్యాచులర్ లాగా మిగిలిపోతారు? ఎంతమంది అసలు అమ్మాయిలు దేకను కూడా దేకరు. సో ఈ అందం ప్రాఫిట్ లో పోతే మన సొసైటీ కోణంలో చూస్తున్నాం, ఇది అబ్బాయిల్లోనూ ఉంది అమ్మాయిల్లోనూ ఉంది. మొన్న ఒక భార్య నల్లగా ఉన్నాడు అని భర్తను చంపేసింది, ప్రియుడి కోసం ఇంకొక భార్య భర్తను చంపేసింది. ఇక్కడ మానవత్వ యాంగిల్లో అమ్మాయి అబ్బాయి అనేది పక్కన పెడితే వీడొక దుర్మార్గుడు. కానీ నల్లగా ఉన్నాడు సొసైటీలో, నా భర్తతో వెళ్తూ ఉంటే నల్లగా ఉన్నాడని నీ భర్త అంటున్నాడని ఆమె భర్తను చంపేసింది. ఇంకొక ఆమె ఏం చేసింది, ప్రియుడికి అడ్డంగా ఉంటున్నారు అని బిడ్డను చంపేసింది బకెట్లో ముంచి, బిడ్డ తల్లి. సో ఇక్కడ బట్ట పొట్ట అన్నది కాదు, సమాజం మానవత్వ యాంగిల్లో మనం చూడాలి. ఇప్పుడు సమాజంలో ఏవైతే ఈ కిరాతకమైన మర్డర్స్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఒక ఇల్లీగల్ అఫైర్ వేలోనే జరుగుతున్నాయి. మధ్యలో ఒక రీజన్ పెట్టుకుంటున్నారు అంతే, జస్ట్ కలర్ అనో లేకపోతే ఇట్లా ఫ్యాటీ ఇష్యూస్ అనో ఏదో ఒక చిన్న రీజన్ పెట్టుకుని మనుషులను చంపేస్తున్నారు. నేను అనేది అమ్మాయి అబ్బాయిని పక్కన పెడితే మనిషి ఒక ఇల్లీగల్ సంబంధంలో అమ్మాయి ఉంటారు, అబ్బాయి ఉంటేనే ఇల్లీగల్ సంబంధం అవుతుంది. ఒక ఇల్లీగల్ సంబంధం కోసం భర్తను చంపేసింది ఒక అమ్మాయి, ఒక ఇల్లీగల్ సంబంధం కోసం భార్యను చంపేశాడు ఒక అబ్బాయి. దానికి వీడు పెట్టుకున్నది ఒబేసిటీ. ఇల్లీగల్ సంబంధంతో భర్తను చంపేసిన భార్యలు ఉన్నారు, భార్యలు చంపేసిన భర్తలు ఉన్నారు. సో మన మానవత్వపు యాంగిల్లో చూస్తే ఈ ఒబేసిటీ యాంగిల్ అంటే అడ్డం తొలగించుకోవాలని అనుకున్నాడన్న కారణంతో చూస్తే అది మళ్ళీ డిఫరెంట్ యాంగిల్లోకి వెళ్తుంది. అడ్డం తొలగించుకోవడానికి రకరకాల మంది రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఆమె లావుగా ఉంది అన్న కారణంతోనే చంపేశాడు. సో ఇక్కడ లావుగా ఉందన్నది కారణం కాదు, ఆయనకు ఆమె అడ్డు తొలగిపోవాలి, అది అడ్డు తొలగించుకోవాలి అనేది వేరే యాంగిల్. ఓకే, నేను కొంచెం డిఫర్ అవుతున్నాను అఖిల. అడ్డు తొలగించుకోవాలి అని చంపిన వాళ్ళు అడ్డు తొలగించుకోవాలి అని భర్తలను కూడా చంపేశారు చాలా మంది భార్యలు. ఇక్కడ మేలు మాత్రమే చంపేశాడు అనుకోవడానికి లేదు. మనం చూసాం, భర్తను తీసుకుని వెళ్ళి కర్నూలులో ముక్కల కింద ప్రియుడితో కలిపి నరికేసి అతను రిజిస్టర్ సంథింగ్ స్టాంప్ అండ్ ఏదో నరికి పడేశారు అక్కడ భార్య. ఇక్కడ అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు అనేది మేలని మనం చూడలేం. కానీ
ఎక్కువ మంది భర్తల విషయంలో, ఇలాంటి వాళ్ళ విషయంలో భార్య అందంగా లేదు అని చంపేసే వాళ్ళు ఎక్కువ మంది భర్తలు ఉంటూ ఉంటారు. అందం లేదంటే ఒబేసిటీ ఇలాంటి కోణంలో, ఈ యాంగిల్ ఆలోచించిన మగవాళ్ళు ఎక్కువ మంది కనబడుతుంటుంటారు. అవును, అంటే చూసుకుంటే రోజు రోజుకి మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. ఈ సొసైటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి మనిషి ఎంతకైనా దిగజారిపోతున్నాడు అని చెప్పి ఒకసారి అర్థమవుతుంది. ఇక్కడ అమ్మాయా అబ్బాయా అన్నది కాదు మ్యాటర్, ఒక ప్రాణంని అసలు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అక్కడ ఆ ప్రాణం చుట్టూ ఎన్ని సంబంధాలు ఉన్నాయి, ఆ ప్రాణం మీద ఎంతమంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది, ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరా? ఆ అమ్మాయిని ఎంత గారవంగా పెంచుకొని ఉంటారు 20-25 ఏళ్ళు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత ఘోష, వాళ్ళు ఇప్పుడు బతికేదే పిల్లల కోసం. తల్లిదండ్రుల ముందు పిల్లలు చనిపోతుంటే వాళ్ళకి రీజన్ ఏముంటుంది బతకడానికి? అదే అబ్బాయిల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయికి ఉన్న విచిత్రమైన కారణాలు కానివ్వండి, ఏవైనా దురలవాట్లు కానివ్వండి, ఏవైనా ఇల్లీగల్ అఫైర్స్ కానివ్వండి, వాటి వల్ల ఏవైతే మనుషులను చంపేస్తున్నారో, ఇప్పుడు నువ్వు చాలా ఈజీగా మనిషిని చంపేస్తున్నావు. ఆ మనిషి మీద ఎంతమంది ప్రాణాలు ఉన్నాయి, ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని ఇష్టాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయా, ఎంతో ఇష్టమైన జీవితం గడపాలని చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా చంపేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే అసలు మనుషులు రోజు రోజుకి మానవత్వం మరి మసకబారిపోతుంది. ఏవో సంబంధాలు, అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవటం, ఆర్థిక సంబంధాలకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం. ఒకసారి డాక్టర్ గారు నిజంగా ఆ క్షణంలో, చివరి క్షణంలో అయిన వారి చేతుల్లో అకారణంగా చనిపోతూ ఉన్నప్పుడు ఇక ఏమీ చేయలేకపోతున్నాను, నిస్సహాయంగా ప్రాణం కోల్పోతుంది అనేటప్పుడు పాపం విక్టిమ్ ఎలా ఆలోచిస్తుంది అంటారా? పరిస్థితి ఎలా ఉంటుందండి? చాలా డిప్రెస్డ్ అయిపోయి అసలు ఓ పక్కన అరవలేక, ఓ పక్కన హస్బెండ్ ని వైపు యాక్ట్ చేయలేక, ఎందుకు ఇట్లాగా అని ఆన్సర్ అర్థం కాక ఒక సందిగ్ధ అవస్థలో ఉండి అట్లా ఆ డిప్రెషన్ లోనే ఎక్కువ ప్రాణం పోతుంది. అంటే ఒక తెలిసిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు చేస్తేనే మోసం పరిస్థితి. అదే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మనల్ని పొడిచినా పెద్దగా అది ఫరక్ పడకపోవచ్చు. వేరే హస్బెండ్ నోన్ గై ఇలా చేశాడు అంటే అది చాలా బాధతో, దాంతో వీళ్ళు చాలా సగం చనిపోతారు అక్కడనే. ఇలాగ ఇతను చేశాడు, సో నా పేరెంట్స్ కి నేను హెల్ప్లెస్ గా అయిపోయాను అన్న ఒక ఆలోచన ఆమెకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మా ప్రతినిధి చార్మి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఓకే, ఒకసారి చార్మి అందుబాటులోకి వస్తే ఆమె కూడా సొసైటీ నుంచి నేను ఏం ఫేస్ చేశాను అనేది మనతో షేర్ చేసుకోబోతున్నారు. ఒకసారి మనం ఆవిడతో కూడా మనం మాట్లాడదాం. ఓకే డాక్టర్ గారు, ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ముందుగానే గుర్తించి, సహజంగా ఇలాంటి వాళ్ళు ముందుగానే గుర్తించి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నన్ను పిచ్చోడు అనుకున్నావా, నేను రాను అని ఇంకా కక్ష పెంచుకోవటం, ఇంకా దూరం అయిపోవడం లాంటివి జరుగుతుంటుంటాయి. కానీ కొంతమంది తమకున్న పరిస్థితిని అంచనా వేసుకుని ఓకే వెళ్దాం అని వచ్చేవాళ్ళు ఉంటారు. సో మీ దగ్గరికి ఇలాంటి ఆలోచనలతో తీసుకుని వచ్చి క్యూర్ అయిన వాళ్ళు చంపాలి అన్న ఆలోచన క్యూర్ అవుతుంది అంటే ఆలోచన విధానం రాకముందే తీసుకుని వస్తారు. సో అవి క్యూర్ అవుతాయి. కానీ ఇలా క్రిమినల్ గా ఉన్న వాళ్ళు దే యాక్ట్ స్మార్ట్, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో మోస్ట్లీ కేసెస్ ఏమవుతాయంటే, ఇఫ్ ఏ స్పౌస్ అయితే ఇట్లాగ బిహేవ్ చేస్తున్నారో, వైఫ్ వస్తుంది మన దగ్గరికి. సో మన హస్బెండ్ ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఏదో కొంచెం డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది, సో నాకు డౌట్ అనిపిస్తుంది అతని మీద అఫైర్, బట్ నా సేఫ్టీ సెక్యూరిటీ నాకు చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు తెల్లను యూ డోంట్ స్టే, నాకు చాలా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా మా హస్బెండ్ కి తెలిసిపోతుంది, అతనికి మొత్తం అంచోట్లు ఉన్నారు, ఇట్లా చెప్తారు వాళ్ళు. సో వీళ్ళు తెల్లను యూ గో టు సేఫ్ ప్లేస్, మీ పేరెంట్స్ దగ్గర ఉండండి. అలాగా మేము రీఅష్యూరెన్స్ ఇచ్చి ఫస్ట్ యూ కమ్అట్ ఆఫ్ దిస్, మీ డోంట్ ఫీల్ యాంగ్షియస్ అని వాళ్ళని అసెస్ చేసి వాళ్ళకున్న అండర్లయింగ్ యాంగ్జైటీ, డిప్రెషన్ ట్రీట్ చేస్తూ వాళ్ళని ఐసోలేట్ అవ్వమని మేము చెప్తాం. సో వెన్ దే హ్యావ్, బికాస్ థెల్ సెన్స్ కదా, సో సంథింగ్ ఈజ్ ఏంటో ఫిషీగా అనిపిస్తుంది డాక్టర్, అతను ఎప్పుడు వచ్చినా నా మీద సీరియస్ అవుతున్నాడు, నేనంటే ఇష్టం ఉన్నట్లా రిపీటెడ్ గా డౌరీకి అడుగుతున్నాడు, నన్ను ప్రతి చోట సంతకాలు పెట్టమంటున్నాడు, ఇట్లా దే విల్ కమ్ అండ్ టెల్. సో ఇట్లా అవుతుంది, ఏం చేయాలి? నో యూ గో టు ఏ సేఫ్ ప్లేస్, బట్ ఐ హ్యాడ్ గివెన్ ఎవ్రీథింగ్, నౌ ఐఎమ్ లెఫ్ట్ విత్ నథింగ్, బట్ స్టిల్ దిస్ గై ఈస్ ఫోర్సింగ్ మీ టు బ్రింగ్ సమ్ మోర్ మనీ అని చెప్తారు. So no, you isolate yourself, don't stay with him. And ఇలా చాలా మంది హస్బెండ్స్ దగ్గర పిస్టల్స్ అవి కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళకున్న రోగాన్ని, ఈ మానసిక వైకల్యాన్ని తగ్గించుకోవటానికి ఐసోలేట్ కావాలని అనుకోరు, చంపేసి ఆ నిజాన్ని ఐసోలేట్ చేయాలని అనుకుంటూ ఉంటుంటారు ఇక్కడ.
ఇలాంటి అందుకని నేరాలకు పాల్పడి. దట్ ఈస్ క్రిమినల్ మైండ్ కదా, ఆ, క్రిమినల్ మైండ్ అట్లా ఉంటుంది. ఒక వెన్ ద గర్ల్ ఈస్ గెటింగ్ డిప్రెస్డ్ వాళ్ళు వస్తారు మన దగ్గరికి, వచ్చినప్పుడు నో యూ హ్యావ్ టు ఐసోలేట్, డోంట్ స్టే దేర్, మీకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా మీరు అప్లై చేసుకోండి అని చెప్పి మనం ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తామో దే విల్ ఫాలో దాట్. అండ్